ఈ సమయంలో ఇది ప్రత్యేకమైన ఆరాధన, మట్టల ఆదివారం అంటారు, పామ్ సండే అంటారు ఇంగ్లీష్లో. 2026 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. దాన్ని ఈవేళ మనం ఆచరిస్తున్నాం. మరి గత దినాల్లో మనకి 1000 మంది సండే స్కూల్ పిల్లలు ఉండేవారు. చక్కగా ఊరేగింపులకి వెళ్ళి వీధులకి వెళ్ళి పాటలు పాడుతూ చాలా ఒక ఆహ్లాదకరంగా ఉండేది. మరి ఇవాళ భారతదేశంలో పరిస్థితులు బట్టి, సువార్తకు వస్తున్న ఆటంకాలు బట్టి మరి ఈ మినిస్ట్రీస్ చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నాయి. అయితే హృదయంలో ఉన్న ఆశను ఎవరు కూడా ఆపలేరు. మళ్ళీ భారతదేశానికి ఒక రోజు రాబోతుందండి, సంఘం ఉద్యమంలోకి వెళ్ళబోతుంది భారతదేశానికి. ఇవాళ సంఘానికి వచ్చిన శ్రమను బట్టి సంఘం ప్రార్థన చేయడం నేర్చుకుంది. పేతురు చెరసాలలో వేసినట్టు సంఘం ఏం చేసిందండి? ప్రార్థన చేయడం, ఇంకా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఈవేళ అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. నా వరకు అయితేనండి, నేను ప్రభువుని ఏంటి అడుగుతున్నానంటే, నా ఒక్కడ ప్రార్థన వల్ల భారతదేశానికి ఉద్యోగం కలిగజేయమని అడుగుతున్నాను. ఈవేళ మీరు ఇది ప్రొఫెటిక్ వర్డ్ అంటే దేవుడు నాకు ఇచ్చిన ప్రొఫెషన్ చెప్తున్నా. ఇవాళ సంఘాలను పగలు కొడుతున్న వాళ్ళు, సేవకులను చంపేస్తున్న వాళ్ళు, సేవను ఆటంకపరుస్తున్న వాళ్ళు దాక్కునే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అండర్ గ్రౌండ్కి పోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. కారణం ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ రిలీజియస్ రిబెలియన్ దాని మీద ఒక సంస్థ ఉందన్నమాట. వాళ్ళకి సర్వే చేసి ప్రపంచంలో ఈ యొక్క మత విద్వేషాలు రేపుతూ ప్రజలు హింసిస్తున్న సంస్థలన్నీ తీసి భారతదేశంలో ఆర్ఎస్ఎస్ మరియు ఇంకొక ఈ ఉగ్రవాద సంస్థలు, 2 సంస్థలు వాళ్ళు ప్రపోజ్ చేసి యుఎన్ఓకి పెట్టారు. ఏంటంటే ఈ సంస్థలు 2 బ్యాన్ చేయమని పెట్టారు. ఆ ముందు నెలలోనే ట్రంప్ గారు చెప్పారు ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఇండియాలో బ్యాన్ చేయాలని. మీరు గమనిస్తున్నారో లేదో, ఆల్రెడీ ఈ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో జరుగుతున్న మత ఉగ్రవాద సంస్థలు ప్రపంచానికి ఆల్రెడీ తెలిసాయి. మీరు ఈ మధ్యలో గమనిస్తున్నారో లేదో, వాళ్ళ యాక్టివిటీస్ తగ్గాయి, భయపడుతున్నారు. కారణం ఏంటంటే, ఇరాన్ అనే దేశం గురించి ఎంతమంది ఇప్పుడు అంటున్నారో, యుద్ధం గురించి చూస్తున్నారో తెలియదు నాకు. ఇరాన్ అనే దేశం అంటే అది ముస్లిం దేశం కాదు, పర్షియన్ దేశం అది. కానీ వాడు ఇస్లామిక్ రూల్స్ అక్కడ పెట్టి వాడు మత ఛాందస్తవాదులుగా ఆడవాళ్ళందరూ బురకాలు వేసుకోవాలి. ఒక అమ్మాయిని అయితే తల కనిపించిందని చంపేశారు, అమ్మాయిని ఎయిర్ కనిపించిందని. ఒక 37 సంవత్సరాలు నిరంకుశ ప్రభుత్వం చేశారు ఇరాన్లో. కానీ ఇవాళ ఆ ఖమేనీ అనేవాడు చచ్చిపోయాడు, నాయకులందరూ చచ్చిపోయారు. అమెరికా దేశం, ఇజ్రాయెల్ దేశం భయంకరమైన పోరాటం చేస్తుంది. ప్రార్థన చేయండి. మీకు అర్థం గురించి తెలియకపోవచ్చు, కానీ అమెరికా గురించి, ఇజ్రాయెల్ దేశం ప్రార్థించండి. ఇస్రాయేల్ దేశానికి చాలా డ్యామేజ్ చేస్తున్నారు కనుక ఇస్రాయేల్ దేశానికి దేవుని కృప కావాలి, సహాయం కావాలి. మీ ప్రార్థనలో పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, నేను ప్రార్థన చేసి ఇస్రాయేల్ దేవుని కాపాడేస్తాడా దేవుడు, మీరు అనుకోవచ్చు. నేను ప్రార్థన చేస్తే అమెరికాని కాపాడేస్తాను అనుకోవచ్చు. అంటే నేను చెప్తున్నానండి, నేను ఈ ఆర్ఎస్ఎస్ అనేది బ్యాండ్ అవ్వాలని ఒక్కడిని ప్రార్థన చేస్తున్నాను. ఈ వార్త విన్న తర్వాత నేను చాలా సంతోషించి, నేను ఏంటి ఫీల్ అవుతున్నాను తెలుసండి. సంఘాలన్నీ ప్రార్థిస్తానో తెలియదు, కానీ నేను ప్రభువులు ఏంటి ఫీల్ అవుతుంది, నా ప్రార్థన వల్లే జరుగుతుందని ఫీల్ అవుతుంది. నేను ప్రభుని ఇంకోటి అడుగుతున్నాను, ఏంటంటే నా ఒక్కడి ప్రార్థన వల్లే భారతదేశానికి ఉద్యోగం కలిగజేయని అడుగుతున్నానండి. జరుగుతుందా? జరగదండి. ఒక్కడి వల్ల దేశాలు కాపాడబడ్డాయండి, ఒక్కడి వల్ల దేశాలు నాశనం కూడా అయిపోయాయి. కనుక మన ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. నీతిమంతుని విజ్ఞాపన బహు బలమగలదై పనిచేస్తుంది. ఏలియా మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురియలేదు. మరలా ఆయన ప్రార్థన చేస్తేనే మరలా వర్షం వచ్చింది. కనుక నేను అది నమ్ముతానండి. ప్రభు, నా ప్రార్థన వల్ల భారతదేశానికి ఉద్యోగం కలిగజేయమని. కనుక ఈ యొక్క సంఘానికి వస్తున్న శ్రమ వల్ల సంఘం బలపడుతుంది భారతదేశంలో. ఇవాళ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే,
భారతదేశంలో క్రైస్తవ జనాభా శాతం 3.5 ఉండేది, అంటే 100కి 3-4 ఉండేవారు. ఇవాళ క్రైస్తవ శాతం ఎంతకి వెళ్ళిపోయింది అంటే 15.5కి వెళ్ళిపోయింది. 100కి 15 మంది వెళ్ళిపోయారు క్రైస్తవ. ముస్లిమ్స్ 21%కి వెళ్ళిపోయారు. దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి అంగీకరించిన వారు 10-15%. ఇవాళ హిందువులు అనేవాళ్ళు భారతదేశంలో 45% వచ్చేసారు. 80 నుంచి ఆల్రెడీ ఆఫ్ తగ్గిపోయారు. 2040 సంవత్సరానికి హిందువులు అనేవాళ్ళు ఉండరు భారతదేశంలో. నా ఆశ ఏంటంటే, నా స్వార్థం అని కూడా అనుకోవచ్చు, భారతదేశం క్రైస్తవ దేశం అయిపోవాలన్నది నా ఆశ. దేవుడికి అసాధ్యం నేను ఉంటుందండి, ఉండదండి. వీళ్ళందరూ పనికి మాలండి, వీళ్ళకి తెలియదండి. రోమా సామ్రాజ్యం ఏం చేయలేకపోయిందండి. పేతుని చంపేశారు. పేతుని ఎలా చంపారని తలకిందులుగా సిల్లు వేసి చంపేశారు. పౌలు గారిని ఎలా చంపేశారండి? గొడవలతో కొట్టి చంపేశారు. స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేశారు. చంపేసినప్పుడు అలా అనుకోవచ్చు, మాకెవడు సాయం లేదు, ఇంక మనమందరం అయిపోయామని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేశాడండి? రోమా సామ్రాజ్యాన్నే పునాదులతో తీసిపడేసాడండి. దేవుడికి అసాధ్యమైంది ఏముంటుందండి. ఇరాన్ అనేది చాలా బలమైన దేశం, కానీ ఇవాళ ఇరాన్ అనేది దాన్ని ఎంత బలహీనపరుస్తున్నారంటే, నిజంగా ఇజ్రాయెల్ దేశాన్ని అభినందించాలండి, అమెరికా దేశాన్ని అభినందించాలి. కనుక మీరు ప్రార్థన చేయండి దీని గురించి. 2026 సంవత్సరాల క్రితం ఈ సన్నివేశం జరిగిందండి. ఈ మట్ల ఆదివారం అనేది జరిగింది. మీరు ఒకటి గమనించుకోవాలి, ఏంటంటే ప్రవచన వాక్యాలను ధ్యానిస్తాం. బైబిల్ అనే దాన్ని విమర్శించే స్థితి కానీ, గతి కానీ, హక్కు కానీ ప్రపంచంలో ఒకటి లేదండి. బైబిల్ అనే దాని ఒక్కదాని మీదే పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది, మిగిలిన ఏ గ్రంథాల మీద ఉండదు. బైబిల్ అనేది ఏంటంటే, దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ హిస్టరీ అండ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెసీ. బైబిల్ అనేది ఏంటంటే చరిత్ర పుస్తకం, అంటే ఏం జరిగింది. ప్రాఫిటిక్ అంటే జరగబోయేది, ఏం జరగబోతుందంతా బైబిల్లో ఉంది. ప్రపంచంలో ఏ మత గ్రంథాల్లో కూడా సృష్టి ఎలాగొచ్చిందనేది చెప్పబడలేదండి. ఒక్క ఖురాన్లోనే, ఇస్లామిక్లోనే చెప్పబడ్డది. ఎందుకంటే వాళ్ళు ఎవరండి? ముస్లిమ్స్ ఎవరు? ఇస్మాయిల్ సంతతి అండి. వాళ్ళు ఐజాక్కి స్టెప్ బ్రదర్ అయిన. కనుక వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది బైబిల్ వాళ్ళు ఫాలో అవుతారు. సిద్ధాంతాలు కూడా వాళ్ళకి మనకి ఒకటే ఉంటాయి. వ్యభిచారంలో పట్టుబడి రాళ్లతో కూడా చంపమని ధర్మశాస్త్రం చెప్పింది, ఇస్లామిక్ లా కూడా అదే చెప్తుంది. అయితే ప్రపంచంలో ఏ మత గ్రంథాలు కానీ, ఏ మతాలు కూడా సృష్టి అలా పుట్టిందని చెప్పలేదు. బొడ్లోంచి మనిషి పుట్టడం ఏంటండి, భూమి దున్నితే మనిషి పుట్టడం ఏంటండి, చెవులోంచి మనిషి రావడం ఏంటండి, ఇవన్నీ వినడానికి చాలా ఇర్రెలివెంట్గా ఉంటాయి. మనిషి అనేవాడు ఎలాగ పుట్టాడు అనేది ఒక బైబిల్ గ్రంథమే వాస్తవికంగా తెలియజేసింది. మరి నోవా దినాల గురించి చూస్తే జలప్రళయం అనేది ఒక ప్రదేశంలో రాలేదు, ప్రపంచం అంతా జలప్రళయంతో నింపబడ్డది. అలాగే భాషలు ఎక్కడి నుంచి వచ్చిన అడగండి, నేను ఎప్పటికీ సమాధానం ఏ మత గ్రంథాలు చెప్పు. భాషలు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఎక్కడి నుంచి వచ్చాయండి? బాబేలు గోపురం దేని భాషలు వచ్చాయి. దేవుడు వాళ్ళకి భాషలు అనేది ఇచ్చేసాడు. రెయిన్బో గురించి చెప్తారు, పెట్ట కథలు చెప్తుంటారు. రెయిన్బో అనేది ఏంటంటే, దేవుడు ఒక నిబంధన చేశాడు. మరలా నేను ఎప్పుడు భూమిని జలములతో నాశనం చేయడం ఒక నిబంధన, అది రెయిన్బో. బైబిల్ చరిత్ర అనేదండి ఏంటి, నేను రిలీజియన్స్ మీద డాక్టరేట్ చేశానండి. ఎవడైనా గొడవలు చేయకుండా, కర్రలకు రత్తులు పట్టుకొని రాకుండా, నాకు డిబేట్కి వస్తేనండి వాళ్ళు ఆరాధిస్తున్నది అబద్ధాలని, అవి నిజాలు కాదని చెప్పే స్తోమత నాకు దేవుడు ఇచ్చాడండి. డాక్టరేట్ చేసిన వాటి మీద. కానీ విచారకరం ఏంటంటే, యేసు ప్రభుని ఎరిగిన బిడ్డలు ఎలాగున్నారండి? యేసు ప్రభుని ఎరిగిన బిడ్డలు యేసు ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నారా? సంఘాలు కొట్లాట్లు ఆడుకొని 2 ఆరాధనలు చేస్తున్నారంటే ఎంత భ్రష్టులు ఒకసారి ఆలోచించేయండి. అలా ఆరాధన చేయడం అనవసరం అసలు. అలాంటి ప్రదేశాలు కూడా మనం వెళ్ళకూడదండి. వెళ్ళడం వల్ల మన భక్తి పోతుంది. భక్తి అనేది కమర్షియల్ కాదు, వ్యాపారం కాదు. నా వరకు అండి, మీరు నా గురించి మీకు తెలిసి, నాకు తేడా వస్తే ఆ మనుషుల జోలికి నేను వెళ్ళను, ఆ ఏరియాస్ కూడా నేను వెళ్ళను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే క్రైస్తవులు కాదు, నామకార్థ క్రైస్తవులు. కనుక ఇవాళ మనం ఆలోచన చేస్తే, ఈ మట్ల ఆదివారం అనేది 2026 సంవత్సరాల క్రితం జరిగింది. అదే మనం ధ్యానం, ఇదేం కథ కాదు, ఇది దిస్ హిస్టరీ. ఏం జరిగింది అసలు? ఎందుకు ఈ మట్ల ఆదివారం?
ఏమిటనే వివరణలు మనం చూస్తాం. మొట్టమొదటిగా మట్టల ఆదివారం వివరణ చూస్తాం. తర్వాత బైబిల్ వివరణ ఒకే భాగంలో వచ్చి మత్తయి సువార్త 21:2-11 వచనాలు ధ్యానిస్తాం. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. కారణం ఏంటంటే చాలామందికి ముఖ్యంగా యంగ్ గర్ల్స్ యంగ్ బాయ్స్ ఉన్నారనుకోండి, ఆ కాలేజీలో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అడుగుతారు, మాకు క్రిస్మస్ ఒకటే తెలుసురా అమ్మ, మా క్రిస్మస్ ఒకటే తెలుసు, గుడ్ ఫ్రైడే ఏంటి, ఏ స్ట్రీట్ అంటే ఎందుకు లేమని అనకండి, దయచేసి చెప్పండి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. గుడ్ ఫ్రైడే ఏంటి ఆలోచించేయండి. మీ నాన్న చచ్చిపోయాడు, మీ నాన్నగారు శుక్రవారం చచ్చిపోయాడు అనుకోండి, మంచి శుక్రవారం మీ నాన్నగారు చచ్చిపోయాడు అంటామండి? కెన్ వి సే దట్? ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరైనా మీ అమ్మ చచ్చిపోయింది ఈవేళ, సోమవారం అమ్మ మంచి సోమవారం అంటారా? వీ డోంట్ సే దాట్. అది బాధాకరమైంది. మరి వై గుడ్ ఫ్రైడే? యేసు ప్రభు గారిని శిలువ మీద భయంకరంగా రక్తాలు కారినట్టుగా ఆయన మరణం చేస్తే ఆయన ఎందుకు అది గుడ్ ఫ్రైడే అయింది? ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు గారు భూమి మీదకి ఎందుకు వచ్చారండి? నశించిన దానిని వెదకి రక్షించిన, దట్స్ ఆల్. ఇంకా అందులో ఒక సెకండ్ వర్డ్ లేదండి. యేసు ప్రభు గారు స్వస్థతలు చేయడానికి రాలేదు, యేసు ప్రభు మెగా చర్చలు కట్టడానికి రాలేదు, యేసు ప్రభు ఏదో అద్భుతాలు చేయడానికి రాలేదు. యేసు ప్రభు వచ్చింది ఏంటంటే ఆదామవ్వల వలన పాపం అనేది లోకానికి ప్రాప్తించింది. ఆ పాపం నుంచి వాళ్ళని రక్షించే బాధ్యత కూడా అయింది. కాబట్టి దేవాది దేవుడే నరరూపం దాల్చుకొని శిలువ మీద రక్తం కాచి మనకి విమోచన కలిగింది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రూసిఫికేషన్. ఇప్పుడు చెప్పండి, అది శిలువ మరణం మంచిదా చెడ్డదా? యేసు ప్రభు శిలువలో మరణించబోతే నీవు నేను ఇక్కడ లేవండి, మనకి రక్షణ లేదండి. ఏంటి మన అందరూ నీతిమంతులు అయిపోతాయి. ఆడికి మారు మనుషులు లేదు, ఈడికి మారు మనుషులు, అది దొంగ ఈడి దొంగ. నీ బతుకు ఒకసారి ఒక స్క్రీన్ మీద వేసిస్తే నీకంటే నీచుడు ఆవిడ ఉండడు. నువ్వు అక్కడ భక్తురాలకి ఇక్కడ నిలబడిపోవచ్చు, నేను ఒక భక్తులాగా ఉండొచ్చు. ఏమంటే నాకులాగా చెప్పే పాస్టర్లు ప్రపంచంలో కూడా ఉండడండి. నేను రౌడిజం నుంచి వచ్చాను, పనికిమాలిన స్థితి నుంచి వచ్చాను, స్ట్రీట్ ఫైట్ చేసి చెప్పే పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? అడ్రస్లు లేని అడుగులండి. వాళ్ళ పెద్ద పెద్ద సంస్థ నాయకులందరూ కూడా, మెగా చర్చ్ వాళ్ళందరూ ట్రంక్ పెట్టి పట్టుకుని హైదరాబాద్ వెళ్ళినాడండి అడు. ఇవాళ పెద్ద చర్చలు వాళ్ళందరూ నాకు తెలుసండి, పనికిమాలిన నా ఎదురుగా వచ్చినాడు నన్ను అయ్యగారనే పలకరిస్తారు విశాఖపట్నం పెద్ద చర్చలు. ఇంకా కారణం ఏంటి నాకు తెలిసాడు కదంతా నాకు. కారణం ఏంటంటే ఇవాళ ఏసైని వదిలేశారండి మనుషులు, ఏసైని వదిలేశారు. ఈవేళ నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. శ్రేష్టమైన వాక్యం వింటున్నారు, ఇక్కడ తెలుసుకుంటున్నారు. ఎక్కడుంటే కూడా మీరు నామకాదు క్రైస్తవులు ఉంటే మిమ్మల్ని ప్రపంచంలో ఎవడో కాపాడలేడు. బీ కేర్ఫుల్. యేసు ప్రభు గారు వచ్చింది నిన్ను నన్ను రక్షించడానికి. ఏంటి నిన్న నాతో ఒక పెద్ద ఆయన గంటన్నర మాట్లాడాడు, ఒక బిషప్ గారు. ఆయనతో నేను మాట్లాడుతూ దేవుడి మధ్యలో నాకు అనేకమైన ఆత్మీయ రివల్యూషన్ చేస్తున్నాడండి. తర్వాత ఒకరోజు చెప్తాను వాటి గురించి. అద్భుతాలు చేయబోతున్నాడు నా జీవితంలో, సంఘ జీవితంలో. మాస్లెమని గారు పేరు మీరు ఎంతమంది విన్నారో తెలియదు. మాస్లెమని గారితో నాకు పరిచయం ఉంది. ఆయనతో మాట్లాడాను, ఆయనతో సహవాసం చేశాను. గ్రేట్ మ్యాన్ మాస్లెమని. నాలంటుడే 4 అల్లర్లు చేసి, పెంకితనం చేసి, చదువులేని స్థితి నుంచి సిటెచ్ నుంచి బీటెచ్, బీడీ, డీడీ, ఎంటెచ్ చేసి కెనడా దేశంలో బైబిల్ కాలేజీకి ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అండ్ విక్టర్ ప్రభాకర్ అనేవాడు కూడా మరి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే మా నాన్న తీసుకెళ్ళి షిప్యార్డ్లో పడిచాడు నన్ను, ఇది పనికిరాడని. కానీ షిప్యార్డ్లో పోస్టింగ్ కలిగి చదువుకొని ఎంఏ చేసి, బీడీ చేసి, బ్యాచిలర్ ఇన్ జియాలజీ చేసి, డాక్టరేట్ చేసి 14 దేశాలు తిరిగి ప్రపంచంలో సువార్త ప్రకటించే కృపదేవుడు నాకు ఇచ్చాడండి. అధికారంతో ప్రకటిస్తాను. అమెరికా దేశంలో కూడా ఇలాగ అధికారంతో బోధ చేస్తాను. చెప్తూ ఆయనతో మాట్లాడానండి. ఆ గొప్ప మాస్లమని ఏడుపు వస్తుంది. ఆ గొప్ప మాస్లమైన పాటలో మాట రాశాడు, ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా బతికి. మనం ఎక్కడ ఉండాలండి? అడ్రస్లు లేనివ్వండి. సామాన్యుల కమలింట్లో ఉండేవాడినండి. ఓ జత బట్టలు వేస్తుండే, జత బట్టలు ఉతుక్కుండేవాడిని. ఏమండి ఇవాళ నేను కట్టుకునే టై కూడా ఒకటి కట్టుకోలేడండి. నాకు టైయే 15,000 ఉంటుంది. దేవుడు అటువంటి కృప. ఏడుస్తానండి, ప్రభువా నేను పాస్టర్ని అనిపించుకోవడానికి అర్హుని కాదు ప్రభువా, బాగు చేయడానికి అర్హుని కాదు ప్రభువా, ఎందుకయ్యా ఇంత ప్రేమ నా మీద?
ఏంటి ఆ పాట ఉంటుంది, సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని చూడు, ఆ ప్రేమకు నువ్వేమి ఇవ్వగలవు? రక్షణ నీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన కృప వల్ల, భిక్ష వల్ల వచ్చిందండి. అతిశయిస్తావా? అలాడికి రక్షణ లేదని చెప్తావా? ఈడికి రక్షణ లేదని నువ్వు భక్తురాలు అనుకుంటున్నావు, భక్తుడు అనుకుంటావు. పాపని పిల్లమే పాపం అని చెప్పాడండి ఒక పెద్ద ఆయన. నువ్వు ఇతరులు తృణీకరిస్తున్నావు అంటే నువ్వు భ్రష్టుడు అని ముందు తెలుసుకో. ఇతరులు తృణీకరిస్తున్నావు అంటే నువ్వు భ్రష్టురాలు అని ముందు తెలుసుకో. ఇతరులని తృణీకరించే అధికారం నీకు లేదండి, నీకు నాకు ఎవరికీ లేదండి. పౌలు గారు మీకు అందరికీ తెలిసిన ఆయనే, యేసు ప్రభు గారి తర్వాత అటువంటి పర్సనాలిటీ ఆయన బైబిల్లో. ఆయన ఏమంటున్నాడండి? ప్రధాన పాపినైన నన్ను అంటున్నాడండి. అరే బాబాయ్, పౌలు గారే ప్రధాన పాప అంటే మీ బ్రతుకులేంటి, నా బ్రతుకులేంటండి? నేనంటానండి ఏడుస్తూ, పౌలు గారు మీ పాద ధూళికి కూడా నేను పనికిరాను సార్ అని చెప్తాను. ఎవరు ప్రార్థన దేవుడు వింటానని చెప్పాడండి? ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు కలిగిన మాట విని వణుకుతాడో వాడిని నేను నీ అహంకారం వల్ల దేవుడిని ప్రార్థన వినడండి. చాలామంది జీవితాలు అభివృద్ధి చెంది కిందకెందుకు వెళ్ళిపోతారు తెలుసు? అహంకారం. మంచి బట్టలు వేసుకొని అహంకారం, మంచి కారు లాగానే అహంకారం. ఈ అహంకారం నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది అంటే ఎంత పైకి వచ్చి అంత కిందకి వెళ్ళిపోతాడు. చెప్పాడు దేవుడు. ఉపధ్యాయ గ్రంథం అనేది నాకు చాలా ఇష్టమైన గ్రంథం. 1 అధ్యాయం 21 వచనాలు. దట్స్ వాల్యుబుల్ బుక్ అనమాట. ఇద్దరి గురించి రాయబడ్డది, అన్నదమ్ముల గురించి. ఎవరి గురించి అండి? ఏశావు యాకోబుల గురించి రాయబడిన గ్రంథం అది. ఏశావు జనాంగం ఎవరండి? ఎదోమీయులు. యాకోబు జనాంగం ఎవరండి? ఇశ్రాయేలు. వాళ్ళిద్దరి గురించి రాయబడ్డది. అందులో 4వ వచనం రాస్తాడండి. అది నిజంగా నా హార్ట్ టచ్ చేస్తుంది అన్నమాట. దేవుడు అంటాడు ఎదోమీయులతో, నీవు ఆకాశం మట్టుకు హెచ్చించబడతావా, నిన్ను పాతాళంలోకి తోసేస్తానంటాడు. ఎదోమీయుల పని అయిపోయిందండి. ఎదోమీయులు ఆఖరి వాడు ఎవడంటే హేరోదు. చాలామందికి హేరోదు ఎవడో తెలియదండి. హేరోదు ఎవడంటే కజిన్ బ్రదర్ టు జీసస్. యేసు ప్రభు కజిన్ బ్రదరే హేరోదు. వాడు ఎదోమీయుడు. అదే లాస్ట్ జనరేషన్, అక్కడితో ఎండ్ అయిపోయింది ఎదోమీయుడు. కనుక బైబిల్ చరిత్ర తెలియాలి. క్రైస్తవులుగా పిలవబడడం కాదండి, క్రైస్తవులుగా జీవించాలి. మీ బిడ్డల్ని మీరు ఎలా పెంచారన్నది వాళ్ళ బిడ్డలు సమాధానం చూపిస్తారండి. మీరు అహంకారంగా పెంచి వాళ్ళు అహంకారులుగానే ఉంటారు. భక్తి మర్యాదలతోనే ఉంటారు. ఏంటి నా కొడుకుని మీరు గమనించి చూడండి. నా కొడుకు ఈజ్ ద రిచెస్ట్ పర్సన్. మా బంధువులు కూడా నా కొడుకు దగ్గర నిలబడలేరండి. నా కొడుకుతో మీరు మాట్లాడండి, మిమ్మల్ని ఏమని పిలుస్తాడండి? ఏమండి అని పిలుస్తాడు. అడ్రస్ లేని వాళ్ళు కూడా ఏమండి అని పిలుస్తాడు. ఎంతవరకు పెద్దలు ఎదురైతే కారు ఆపి దిగెళ్ళి నమస్కారం ఇలా పెడతాడు మళ్ళీ. అది నేర్పించాడు అమ్మగారు, అది నేర్పించాడు. మీరు గమనించండి, పిల్లలకి మీరు విధేయత నేర్పించకపోతే, భక్తి క్రమశిక్షణ నేర్పించకపోతే మీరే బాధపడతారు వాళ్ళని బట్టి. కారణం ఏంటంటే ఒకరోజు మిమ్మల్ని కూడా వారు లెక్క చేయరు. మట్టల ఆదివారం వివరణ అండి. నెంబర్ 1, యేసు యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన రోజు. అదేంటంటేనండి, యేసు ప్రభువు గారు ఆఖరిగా యెరూషలేములోనికి విజయవంతంగా వెళ్ళిన రోజు. అది ఎవరికి తెలియదు, అది ప్రవచన వాక్యం. అది ఆ ప్రవచన వాక్యం కూడా చూస్తాం. వాళ్ళకి తెలియదు, శిష్యులకి తెలియదు, ఏటవుతుందో వాళ్ళకి తెలియదు. ఏంటి యోధా గారికి అది తెలిస్తే యోధ వెళ్ళి 30 వెండి ఆశిస్తాడండి యోధ? ఏంటి ఆయనే రక్షకుడు అని తెలిస్తే ఆయన పిడిగుద్దులు గుద్దుతారండి? ఆయనే వాళ్ళు రక్షకుడు అంటే ఆయన మెరక మీద ఉమ్మేస్తారండి? ఆయనే రక్షకుడు అంటే శిలువ మరణం చేస్తారండి? ఆలోచన చేసుకోండి. తెలియని పరిస్థితి అది. మళ్ళీ చదవం అది. యేసు యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన విజయవంతంగా, దట్ ఈస్ ద లాస్ట్ వాయిస్ టు ద జీసస్ క్రైస్ట్ టువర్డ్ ద జెరూసలేం. జయోత్సవం అంటారు, ట్రంపిల్ ఎంట్రీ అంటారు ఇంగ్లీష్లో. ఆఖరిగా వెళ్ళడం అనమాట. అది యేసు ప్రభుకి తెలుసు, ఒకటికి తెలియదు, మిగిలిన ఒకటికి తెలియదు. తర్వాతమా ప్రజలు అంజూరపు కొమ్మలు ఊపుతూ హోసన్నాని కేకలు వేస్తూ ఆయనను రాజుగా కీర్తించారు. ఆయన రాజుగా కీర్తించారండి. వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలుసా ఆయన రాజు అని తెలుసా? ఆయన ఎవరు వాళ్ళకి తెలుసా? తెలియదు వాళ్ళకి. అండ్ యేసుప్రభు గారిని ఇవాళ మన యేసుప్రభు అంటున్నా, ఆవేళ యేసుప్రభు గారికి ఏంటంటే ఈజ్ అ మాస్ లీడర్. పెద్ద జనసమూహాలు నడిపిస్తున్నవాడు. మరి బాబాయ్ నా కొండ మీదట ఎవరికో మీటింగ్ పెట్టాడట్రా, ఎవరో కొండ మీద మీటింగ్ పెడితే వాళ్ళకి భోజనం అయితే భోజనం కూడా పెట్టేసాడట్రా. ఎలా పెట్టాడు? మన వంటలు ఉండేరా? లేదురా, ఎవడో కుర్రోడు ఏమో వచ్చి 2 చేపలను రొట్టె ముక్కలు పట్టుకెళ్తే అది ప్రార్థన చేసి పెట్టేసాడట్రా. యేసు ప్రభు గారు వెనకాతలు ఎక్కువ మంది అవ్వాలి. ఎందుకు తిరిగారంటే ఫుడ్ దొరుకుతుందని తిరిగారు చాలామంది.
అలా తిరిగిన వాళ్ళందరినీ కూడా ఏం చేశారండి, సువార్తకు పంపించారు. యేసుప్రభుకి ఇద్దరుగా పంపించారు. వెళ్ళారా, మధ్యలో డేట్ చేశారంటే కూడి దొరకట్లేదు, ఫుడ్ దొరకట్లేదు, వెంటనే బ్యాక్ వచ్చారు. వారు మరి ఎన్నడను యేసుని వెంబడించలేదు. చాలామంది క్రైస్తత్వం ఏంటనుకుంటారు, భోజనాలు, బట్టలు వస్తాయి, మేడ వస్తుంది, కారు వస్తుంది అనుకుంటారు. కాదండి, క్రైస్తత్వం ఏంటి, శ్రమలు. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపను ఉద్దేశించే వాడికి శ్రమలు తప్పు. కార్ల గురించి రావట్లేదు యేసుప్రభు దగ్గరికి, మేడల గురించి రావట్లేదు అండి. నేను ఇవాళ మేడలు అడగలేదు, కార్లు ఏం అడగలేదు, దేవుడు ఇచ్చాడు నాకు అంతే తప్ప నేను అడగలేదు. చక్కగా ఆటోలు వెళ్ళిపోతాను హ్యాపీగా. ఆటోలు వెళ్ళి ఆటో డ్రైవర్కి సవారి చెప్తాను, నడుచుకుని వెళ్ళిపోవడం నాకు ఇష్టం. తర్వాతమా, యేసు ఒక గాడిదపై స్వారీ చేస్తూ సౌమ్యుడైన శాంతిరాజుగా. ఏంటండి ఆయన వాహనం ఏంటండి, గాడిదే. సండే స్కూల్ అనుభవాలు మీకు ఉంటే పాట ఉంది, గాడిద నేనయ్యా చిన్న గాడిద నాకు కలిగి వచ్చేసి ఎవడరా ఈ పాట చెప్పాడు. మా పిల్లలు గాడిదలు అంటారు, గాడిద నేనయ్యా అంటారు, మళ్ళీ ఇలా పెట్టి గాడిద ఏంటి. మన పాట విన్నాం అనుకోండి, ఎవడైనా అంటే ఈ బైబిల్ జ్ఞానం లేనాడు ఎవడైనా ఆ పాట వింటే ఎంత కోపం వస్తుందండి. నా పిల్లలు గాడిదలే, రే మీరు గాడిదలు కాదురా, గాడిదలే కాదా, గాడిదలేనండి. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న వారులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. భారం మోసుకొని పోయే భారవాహికి పశువు ఏదండి, గాడిదే. అది నేను షార్ట్గా చెప్పంటే ఎలా చెప్తానంటే, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న గాడిదలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి. మనం ఎవరో ఏమండి, గాడిదలే. నేను గాడిదలే, మీరు గాడిద కాదేమో. బిల్లీ గ్రామ్ గారు మంచి పాపులారిటీలో ఉన్నాడు అమెరికాలో, మంచి పాపులారిటీలో. అప్పుడు అమెరికా పెద్దలందరూ బిల్లీ గ్రామ్ గారి దగ్గరికి వెళ్ళారు. సార్ బిల్లీ గ్రామ్ గారు, మీరంటే అమెరికా అందరూ ప్రేమిస్తున్నారు సార్, మీరు ప్రెసిడెంట్గా నిలబడండి సార్, ఇంకా అపోజిషన్ కూడా ఉండదు సార్, మీరు ఏకగ్రీవంగా ఎన్నికైపోతారు సార్ అని. మరి ఇప్పుడు ఒకటి పిచ్చోడు ఒకడు ఉన్నాడు మన ఆంధ్ర రాష్ట్రం, అలాంటి పిచ్చోడికి అలా చెప్తే ఆడి ప్రైజ్ ద లార్డ్, దేవుడే నాకు దారం తెరిచాడు అంటున్నాడు ఆ పిచ్చోడు. అయితే బిల్లీ గ్రామ్ ఏంటన్నారు తెలుసండి, నేను యేసయ్యన మోస్తున్న గాడిదని, ఈ గాడిదని తీసుకెళ్ళి మీరు అమెరికాకి ప్రెసిడెంట్ చేస్తారా అని అడిగాడు. ఆలోచించండి, మనం ఎవరు అండి, గాడిదలు. పెద్ద గాడిదే, చిన్న గాడిదే, బుల్లి గాడిదే, ఇంకో గాడిద ఏంటండి, అడ్డగాడిద. భలే చెప్పారండి, అడ్డగాడిదలు కూడా ఉంటాయి చర్చెస్లో. వాళ్ళు ఎవడికి పనికిరారు, గుడికి ఎందుకు వస్తారంటే పదవుల గురించి అల్లర్లు చేయడానికి, ఎంటున్నాడు కూడా వెనకొంట చేయడానికి వస్తుంటారు గుడికి వెళ్ళి. ఎలా ఎవరండి వాళ్ళు, అడ్డగాడిదలు. ఒక ఏదైనా దట్స్ డాంకీ, గాడిద. గాడిద మీద వస్తే ఎలాగ వస్తున్నాడటండి ఆయన, సౌమ్యుడైన శాంతిరాజుగా వస్తున్నాడు, ఉగ్రవాదిగా రావట్లేదు అండి. ఇవాళ చూడండి, నేను చెప్తే చాలామంది బాధగా ఉంటుందండి. మొన్న ఒకటి చచ్చిపోయినోడికి సంవత్సరం కింద చేశారు యానివర్సరీ. ఆడు ఎందుకు చచ్చాడండి, ఆడి చరిత్ర ఒకసారి ఆలోచించేయండి, ఆ చచ్చినోడి గురించి, ఆ బోధలు ఒకసారి వినండి. ఇతర దేవుడి గురించి ఇటు ఎందుకండి అండి, పలానా దేవుడు అంటే వాళ్ళ తమ్ముళ్ళని భార్యతో పడుకోమని చెప్పాడట, ఆడు చెప్తున్నాడు అండి. హోలీ పండుగల నుంచి ఆడికి ఎందుకండి అండి. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తాను, మరణము తప్పించుట. 73 సంవత్సరాలు విక్టర్ ప్రభాకర్ బతికించాడంటే ఎవరు, మీ వల్ల, గాడ్, దేవుడు అండి. మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ అనుభవం ఉంటుంది, లేదంటే అబద్ధం. ఏదో ఒక టైంలో ఒక భయంకరమైన ఒత్తిడి వస్తుంది మనకి. అప్పుడు ఏటడుతోండి సింపుల్గా, దేవుడా తీసుకెళ్ళిపో, దేవుడా తీసుకెళ్ళిపో, దేవుడా. నేను అనలేదు అన్నాను అనుకోండి, అది పెద్ద అబద్ధం అని రాసుకోండి పక్కన. అందరికీ అనుభవం ఉంటుందండి, క్లిష్ట పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు, ఎందుకు ఈ బ్రతుకు, తీసుకెళ్ళిపో దేవుడా అంటే, నువ్వు తీసుకెళ్ళిపోవడానికి నువ్వు ఉండమని మీ ఇష్టమా, ఆయన ఇష్టమా? పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగిన భూమి అందును నెరవేరునుగాక. కష్టాలు ఉన్నప్పుడు తీసుకెళ్ళిపో. ఓకే, 100 కోట్లు ఇచ్చేసాడు. అప్పుడు నన్ను బతికించు. అప్పుడు తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోయాడా? 100 కోట్లు వచ్చినప్పుడు వచ్చి ఉంచుతాడా? నరులారా తిరిగి రండి అని డామ్ అని గంట కొట్టేస్తుంది.
నాన్న ఇంతవరకు నాతో బాగానే మాట్లాడాడు, తప్పని చచ్చిపోడు. నువ్వు డిసైడ్ చేస్తా? నాన్న టైం డిసైడ్ చేసింది ఎవరండి? దేవుడు డిసైడ్ చేసాడు. అర్థమైందండి? ఆడు చచ్చిపోయినప్పుడు అండి అందరూ బాధపడి, నేను బాధపడలేదండి. వాడు ఆ మరణానికి అర్హుడండి. ఆడు శవ రాజకీయాలు చేస్తున్నారు అనమాట. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏంటంటే ఆడి పేరు చెప్పుకొని వీళ్ళు టీవీలో కనిపించాలి. ఆడి పేరు ఆడు చేసిన పని ఏంటండి? దేవుడు ఏం చెప్పాడండి? సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. దట్స్ ఆల్. సువార్త అంటే ఏంటంటే గాస్పల్. గాస్పల్ అంటే డిక్షనరీలో చూడండి, ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని గురించి తప్ప ఇంకోటి మాట్లాడే హక్కు మీకు లేదు, నాకు లేదు, ఎవడికి లేదండి. ఆడు ఎక్కువ మాట్లాడాడండి. అందుకే దేవుడు ఆడి మరణానికి ఎలా చేశాడు. అలాంటి పనికిమాలిన వల్ల సంఘానికి ఏమొస్తుందండి? శ్రమ వస్తుంది. శ్రమ వస్తుందండి. స్టెఫన్ రాళ్ళతో కొట్టేటప్పుడు వీళ్ళాడి పనికిమాలిన వాగాడండి స్టెఫను. మోకాళ్ళుని, తండ్రి మీరు ఏం చేస్తున్నారో నీకు తెలియదు, క్షమించమన్నాడు. అందువల్ల సంఘం ఉజ్జయం పడ్డది. పేతుని తలకిందలుగా వేసి సిలువేయడం వల్ల సంఘం ఉజ్జీపపడ్డది. ఇలాంటి పనికి వల్ల సంఘానికి శ్రమ వస్తుంది. కానీ ఇవాళ వాళ్ళనే సేవకులుగా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలా విచారకరమైనది. ఎలాగొచ్చాడండి? సౌమ్యుడిగా, శాంతిరాజుగా. యేసుప్రభు గారు గొడవలు పెట్టడానికి రాలేదండి, శాంతిరాజుగా వచ్చాడు. మీ కుడి చెంప కొడితే ఆడని చంపే. ఎలాగొచ్చాడండి? సౌమ్యుడిగా, శాంతిరాజుగా. అండి ఇవాళ మీకు ఇవాళ చెప్తున్నాను, 3 నెలల నుంచి ఏడుస్తున్నానండి. ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలియదు. రోదన చేసి ఏడుస్తుంటాను, పెద్ద కేకలేసి ఏడుస్తుంటాను. 80% ఏడుపుకి నాకు అర్థం తెలియదు ఎందుకు ఏడుస్తున్నాను. 20% ఏడుపుకి తెలుస్తుంటుంది, పలానా కారణం వల్ల ఏడుస్తుంటాను. ప్రభుని అడిగాను నిన్న, ఎందుకు ప్రభు ఈ కన్నీరు ఇలాగ వస్తుంది? దేవుడు చెప్తున్నాడు, నన్ను మనుషులకు దూరం చేసేస్తున్నాడండి, మనుషుల నుంచి వేరుపరిచేస్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నేను మహిమ మినిస్ట్రీలో వాడుకోబోతున్నానని చెప్తున్నాడండి. అదొక విక్టర్ ప్రభాకర్ కాదు, నీకు సొంతం అంది. డెడికేట్ యువర్ సెల్ఫ్. నీ అహంకారం తగ్గించుకో, నీ పొగరుని తగ్గించుకో. రోగాలతో వాళ్ళు ఉంటారండి. మళ్ళీ నీ రోగాల గురించి అయితే కోపం వచ్చేస్తుంది. రోగాలు ఏంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు, ఏది విత్తవో. నీకు రోగం వస్తే భర్త వాళ్ళు వచ్చిందే. మరి వాక్యం ఏంటంటే నువ్వు ఏది విత్తే అదికి వస్తే నీకు భర్త వాళ్ళు నీకెందుకు రోగం? పాస్ట్ గారి వాళ్ళు నీకు రోగాలు వస్తాయి. ఈ పాస్ట్ గారి దగ్గరికి వస్తే గుండె కొట్టేసుకుంటుందండి. ఏంటి యేసుప్రభు గారి బోధలు నేను చేశానా? అలాంటివి చేశానండి. యేసుప్రభు గారి బోధలు ఏంటంటే సర్పసంతానమా, మీకు సర్పసంతానం అంటే ఒరే పాస్టర్ నువ్వు సర్పరా, మీ నాన్న సర్పరా, మీ అమ్మ సర్పరా అంటారంటే. సున్నపు కొట్టిన సమాధి వెళ్ళారంటే ఒరే నువ్వు కోట్ వేసేసుకొని నువ్వే గ్రేట్ కాదురా, నీ కోట్లు దుమికలు ఉన్నాయిరా, కంపు ఉన్నదిరా అంటారంటరా. మరి అలాంటి బోధ చేసాడు యేసుప్రభు. సున్నపు కొట్టిన సమాధి వెళ్ళారా, సర్పసంతానం అంటే మరి అందుకే గుద్దారు ఆయన్ని, అందుకే కొట్టారు. ఇప్పుడు అందుకే నేనంటే ఇష్టం ఉంటుంది మీకు, అందుకే నేను తిరగబడుతున్నారు. నేనేం ప్రత్యేకమైన బోధ చేయట్లేదు, ఏది చెప్పాడు అదే చెప్తున్నాను. అంటే మీరు మారు మనసు పొంది చూడండి, వేకువసారి వెళ్ళేసి ప్రార్థన చేసి చూడండి, రోగాలు మీ దగ్గరకు వస్తాం నన్ను అడగండి. వేకువసారి ఎలాగంటే ప్రార్థించండి, మీ స్థితి గతులే మారిపోతాయి, మీ కుటుంబ స్థితే మారిపోద్ది. ఈ తెలివితేటలో నువ్వేం పైకి రావండి, దేవుడిస్తే నువ్వు పైకి వస్తావు. నీ తెలివితేటలో కొంతవరకు వెళ్ళగలవు, అంతా చేయలేవు. దేవుడు నీకు ఇస్తే నువ్వుడు అడుగుతాడండి, ఏమన్నాడు? నీకు వ్యతిరేకంగా నిరూపింపబడినా ఏ ఆయుధం వర్దలదని చెప్పేసాడండి. అండ్ గాడ్ ఈజ్ విత్ యూ. యెహోవా మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడన్నాడండి. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. అందుకే నన్ను గమనించడం, నాతో యుద్ధ మండలి చచ్చిపోతుంటారు, నాతో పోరాడిన వాళ్ళు కుటుంబాలు నాశనం అయిపోతుంటాయి. నేనేం అన్నాను, ప్రేమిస్తుంటాను. మోసే మీద తరబెట్టివాడు కోరేష్ అనేవాడు. మోసేకి ఏం కోపం రాలేదు కోరేష్ మీద, ఆడాడు వంశం నాశనం అయిపోయిందండి. అంటే మోసే మీద తరబెట్టిపోయారు ఎవరు? ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎవరండి? అహరోన్, మిరియాం. ఆయనకేం కోపం రాలేదు మోసేకి. కానీ దేవుడు కోపం వచ్చింది. వాళ్ళకి ఏమొచ్చిందండి? కుష్ఠరోగం వచ్చేసింది. మళ్ళీ పాపం ఈ బ్రదరే కనికరంతో ప్రార్థించే తన కుష్ఠరోగం పోయిందండి. ఎలాగ ఉండాలమ్మ మనం? శాంతి దూతలుగా ఉండాలా, సౌమ్యంగా ఉండాలా. ఎంతమంది భార్యలు భర్తలను ఒరే అంటున్నారండి. ఏంటి ఇవాళ భార్యలు చూసి భయపడిపోయే భర్తలు ఉన్నారండి. ఇవాళ నా జీవితం ఎలాగ ఉంటుంది? ఆఫీస్ నుంచి లేట్గా వస్తారండి చాలామంది.
అందరు పడుకునే టైం కూడా వస్తారు కొంతమంది. ఈ రాక్షసు పడుకుని లేదు చూసుకొని ఆడు చల్లగా ఆ కొంట గదిలోకి వెళ్ళి 2 మెతుకులు తినేసి పడుకుంటాడు. ఆ తెలుగేసి ఉండగా వచ్చాడు అనుకోండి, అక్కడికి వెళ్ళేవరా, ఏడు చేసేవరా, ఏడు తెచ్చేవరా, ఆ యుద్ధం భరించలేక. అండి ఇది నేను చెప్తుంది చరిత్ర అండి, ఎవరి మీద విభేదంతో చెప్పట్లేదు. స్టాన్లీ జోన్స్ అనే మహాభక్తుడు ఇంగ్లాండ్ దేశంలో వారం అంతా సువార్త గడువు పోయేవాడటండి. సరే ఒకసారి ఇంటికి వెళ్దామని ఇలాగ వచ్చేసరికి ఆ జోళ్ళు ఇప్పేసరికి శ్లోకాలు వినబడుతుంది అట. అంత సాంస్క్రిట్ శ్లోకాలే. ఆ భార్య గారు మొదలుపెట్టిదట. మళ్ళీ ఆయన వెళ్ళి ఆ జోళ్ళు వేసుకొని మళ్ళీ ఊరి మీదకి వెళ్ళిపోయాడటండి. గొడవ పడలేదండి. నిజమైన సేవకుడితో గొడవ పడ్డండి. నిజమైన భర్త భార్యతో గొడవ పడు. నిజమైన భార్య భర్తతో గొడవ పడదండి. నువ్వు యోగ్యురాలు అయితే నీ ప్రార్థన ద్వారా మార్చుకోవాలి తప్ప యుద్ధం చేయమని దేవుడు చెప్పలేదు. నా మాటలు కాదండి, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, ఆవిడే కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన చేతులతోటి ఇల్లు, మగవాడు వాళ్ళు ఇల్లు కట్టబడతారు రాయబడలేదండి అక్కడ. మగవాళ్ళు అంతుంటే నాలంటోళ్ళే, మగవాళ్ళు అందరూ పనికి మళ్ళీ వాళ్ళే, కోప్పడకండి మగవాళ్ళ దాంట్లో. ఇల్లు భార్య వల్లే నిలబడుతుంది సార్, ఇల్లు భార్య వల్లే పాడైపోద్ది కూడా. కనుక స్త్రీలారా మీ ఇల్లు నిలబెట్టుకుంటారో పాడు చేసుకుని మీరు ఆలోచన చేసుకోండి. ఏముండాలి మీలో? స్వామిత ఉండాలి, శాంతి ఉండాలి. తర్వాతమా ఇది పవిత్ర వారానికి నాంది పలుకుతూ, ఇది పవిత్ర వారానికి నాంది పలుకుతూ ఆయన సిలువ వేయబడటానికి మరియు పునరుద్ధానానికి హృదయాలను సిద్ధం చేస్తుంది. ఏంటి పవిత్ర వారానికి అంటే మనం నెక్స్ట్ చేసేది ఏంటి? 40 రోజులు చేస్తుంటారు. 40 రోజులు అనేది బైబిల్ ప్రకారం కాదు, దైవికం కూడా కాదండి. అదో రోమన్ కేథోలిక్ సంఘం వాళ్ళు 40 రోజులు అని పెట్టరు. అది భస్మాబుధవారం అంటారు. బాబు వాళ్ళు బూడిదలు రాసేసుకొని దాని గురించి నిజ క్రైస్తులు భక్తులైన వారు రాశారు. ఈ 40 రోజులు బట్టలు వేస్తారు, నల్ల బట్టలు వేస్తారు. వీళ్ళు ఒకటే. 40 రోజులు ప్రార్థన గురించి బైబిల్ ఎక్కడా లేదు, యేసుప్రభు గారు చెప్పలేదు. అది బైబిల్ ప్రకారం కాదు. అది ప్రార్థన చేసుకుంటున్నారు కదా, మంచిదే, దాన్ని మనమే కాదనివలసిన పనిలే, చేసుకోవచ్చు. కానీ ఇది ఆచారంగా చేస్తే మాత్రం అది చాలా తప్పది. కనుక ఇదేంటండి, ఎప్పుడైతే మట్లాదివారం అయిందో ఏది స్టార్ట్ అవుతుందటమ్మా? పవిత్ర వారం స్టార్ట్ అయిపోతుంది. అంటే రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మట్లాదివారం వచ్చిందో నెక్స్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఏంటంటే సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం, లాస్ట్ డే శుక్రవారం నాడైనా సిలువెక్కేయాలన్నమాట. అది ఆయన ఒక్కడికి తెలుసు, వెనకాల ఎవ్వడికి తెలియదు, తండ్రికి తెలుసు అంతే. ఎంత మిస్టరీ ఒకసారి ఆలోచన చేసుకోండి. అండ్ అక్కడ కూర్చున్నారు మీరు హ్యాపీగా రాణిలాగా. ఎన్ని ఆలోచనలు ఉంటాయండి మీకు? రాజుని అయిపోతాను, రాణిని అయిపోతాను, ఒకలాగా ఆలోచిస్తాను. ఇవాళ సాయంత్రమే నాకు ఫోన్ వస్తుందేమో, అమ్మగారు వెళ్ళిపోయారండి, ఇవాళ సాయంత్రం నాకు ఫోన్ వస్తుందేమో, అయ్యగారు వెళ్ళిపోయారని అన్నప్పుడు నేను ఆలోచించారా? ఒకరోజు ఒక ఆరాధనలోనండి మన చర్చ్ ఆయనే వచ్చాడు, ప్రభు సంస్కారం తీసుకున్నాడు, ప్రార్థన చేశాను, చక్కగా మాట్లాడాను. ఇంకా నేను ఇంటికి కూడా వెళ్ళలేదు, కారు మధ్యలోనే, అది రోడ్డు మధ్యలోనే ఫోన్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఏడుస్తున్నాడు. ఏమైంది సార్ అని. నాన్న చనిపోయాడండి అని. మరో నాకు ఎంతసేపు మాట్లాడాడు ప్రభు సంస్థ అని అనుకున్నాడండి. ప్రభు సంస్థ తీసుకున్నాడు, వెళ్ళిపోతాను అనుకున్నాడా? మీకు ఎవరికైనా తెలుసా మీరు సాయంత్రం వెళ్ళిపోతారని? తెలియదు మీకు. అందుకే ఎలాగ ఉండాలి తెలుసామా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నేను కూడా భయంతో వణకతో మన రక్షణ కొనసాగించుకోవాలి. నోరు కట్టుకొని సిద్ధాంత ప్రకారంగా, వాక్య ప్రకారంగా, క్రమశిక్షణగా జీవిస్తే మీ జీవితాలు చాలా బాగుంటాయి. తర్వాత శాంతితో వచ్చే రాజు రోమన్ల అణిచివేత నుండి విడిపించడానికి ప్రజలు ఒక యోధుడిని కోరుకున్నారు. ఏంటండి ఇక్కడ అవాళ కాన్సెప్ట్ ఏంటంటేనండి, రోమ సామ్రాజ్యం క్రైస్తవులు చాలా హింసిస్తుంది. ఇక్కడ భారతదేశం అలాగే ప్రభుత్వం క్రైస్తవ సంఘాలు హింసిస్తుంది, అంతకంటే వరస్ట్గా హింసిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారండి, ఒక రాజు వస్తాడు, మాకు విడుదల కలుగుతుంది అని ఆశిస్తున్నారు. అందులో ఉద్యమకారులు యోధా ఒకడు. అందులో యోధా ఎవడంటే తిరుగుబాటుదారుడు. రోమ సామ్రాజ్యం తిరుగుబాటు చేసేవాడు. వాడికి వినిపించింది, ఎవరో చెప్పారు, యోధా అక్కడ వచ్చాడు, వెనకాల 3 మంది వెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళు ఆయన తెలియదు మాట్లాడు, ఆయన కూడా మన పార్టీలోకి తీసుకొచ్చి. ఆవిడ యోధా గారు సిన్సియర్గా వెళ్ళారు, యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళారు.
అప్పుడు ఏంటంటున్నాడండి యోధా, యేసు నువ్వు నాతో చేయగలుపు, ఈ రోమా సామ్రాజ్యాన్ని కిందకి దించేద్దాం అన్నాడండి. అప్పుడు యేసు ప్రైజ్ అలాంటి వెళ్ళి ఇప్పుడు పిచ్చోడు ఉన్నట్టు చెప్పాను కదా రెండు స్టేట్లు, అలా కమా నేను పొలిటికల్ పార్టీ పెట్టి దించేద్దాం అన్నాడా. యేసు ఏంటన్నాడండి, యోధా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. యోధాకు అర్థం కాలేదు. అంటే ఆవేళ ఒక తలంపు ఉందన్నమాట, ఎవడు ఒకడు వస్తాడు ఈ బంధకాలను మనం విడిపిస్తాడు అంటే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, యేసు ప్రభువే ఈ రాజు అనుకుంటున్నారు, ఈయన వల్లే ఉద్యమం వస్తుంది, ఈయన వల్లే రోమా సామ్రాజ్యం పోతుందని అనుకుంటాం. కానీ వాళ్ళకి తెలియదు యేసు ప్రభు వచ్చింది అందుకు కాదు. అంటే భయంకరమైన యుద్ధం అయిపోతుందండి. ఏంటి ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ఆ యొక్క ప్రీస్టులు వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసండి, ఇది మెస్సియా రాకడికి సూచన అని చెప్తున్నారు. మెస్సియా రాకడికి సూచన. నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసండి. కారణం ఏంటి, నాకు మరణం లేదు, నేను ప్రభు రాకడలు ఎత్తుపడతాను. రాకడ దగ్గరికి ఉన్నది నాకు ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత త్వరగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారని. కనుక వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎవరో ఒక విమోచకుడు వస్తాడు, రోమ సామ్రాజ్యం దించేద్దాం అనుకుంటున్నారండి. తర్వాత యేసు ఒక వినయమైన గాడిదపై స్వారీ చేశారు. కానీ ఇక్కడ స్టోరీ ఏంటి డిఫరెంట్. ఆయన ఒక వినయమైన గాడిదపై స్వారీ చేసి, ఇది హింసపై కాకుండా, హింసలతో కాకుండా సేవ ప్రేమ మరియు త్యాగంపై నిర్మించబడిన రాజ్యానికి సంకేతం. క్రైస్తత్వం అంటే అదండి. ఉద్యమాలు చేయడం, ఇతర దేవుళ్ళు విమర్శించడం. చూసుకున్నారా, మాకు ఉన్నారు జనాలు, దాని గురించి కాదండి. ఏమండి ఇవాళ ఇస్రాయల్ దేశం చిన్న దేశం అండి, 1 కోటి మంది కూడా ఉండరండి. భారతదేశ జనాభా ఎంత తెలుసు అండి, 145 కోట్ల పైన దాటేసింది. ఒక చిన్న దేశం ప్రపంచాన్ని శాసిస్తుందండి, ఒక చిన్న దేశం. కారణం ఏంటంటే వాళ్ళతో ఎవరు ఉన్నారండి, సజీవుడైన దేవుడు ఉన్నాడు. మన యుద్ధాలు చేయడానికి, గొడవలు చేయడానికి కదండి. చదవం మళ్ళీ ఇదంతా. యేసు ఒక వినయమైన గాడిదపై స్వారీ చేస్తూ ఇది హింసపై కాకుండా ప్రేమ మరియు త్యాగంపై నిర్మించబడిన రాజ్యానికి సంకేతం. ఏంటి ఇవాళ భారతదేశంలో క్రైస్తవులు ఎంత సంఖ్య పెరగడానికి కారణం ఏంటండి. ఏమండి ఇవాళ ఇతర మతాలు నేను విమర్శించట్లేదు, కానీ అంటే దళిత పూజారులు ఎక్కడైనా మీరు చూసారా, ఒక మాలోడో మాదిగోడో పూజారిని ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూడరు మీరు. ఇండియా ప్రెసిడెంట్ దళితుడిని కోవిల్లోకి రానివ్వలేదండి, టెంపుల్లోకి రానివ్వలేదు. అంటే వాళ్ళ దేవుడు చెప్పాడా, దేవుడికి అది ఉన్నదా? ఏమండి యేసుప్రభు గారు ఎవరి దగ్గరికి వచ్చాడండి, నశించిన దాన్ని వెతక క్రైస్తత్వం ఎందుకు అంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటేనండి, ఈ దళితులందరూ తృణీకరించబడ్డ వాళ్ళందరినీ కూడా యేసుప్రభు ఏమన్నాడండి, నా దగ్గర రెండురా మీకు విశ్రాంతిని ఇస్తానండి. దట్ ఈస్ ద జీసస్. యేసుప్రభు గారి మిషన్. మదర్ తెరీసా ఎవరండి, 4 అడుగుల మనిషి. ప్రపంచ ఖ్యాతి ఎలాగొచ్చిందండి, డిగ్రీల వల్ల వచ్చిందా, పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల వచ్చిందా, సేవ ఏటమ్మా చదవమ్మా అవి, సేవ ప్రేమ మరియు త్యాగంపై అంటే మదర్ తెరీసా ఆవిడ ఎంత ఉండేదండి, మైక్ కూడా అందిది కాదండి, ఆవిడకి ఇంగ్లీష్ రాదు. ఆవిడ ఒకే ప్రసంగం ఒకే మాట చెప్పేది, వీఆర్ షోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యాక్షన్ అనేదండి. అంటే యేసు ప్రభు ప్రేమని క్రియలో మేము చూపిస్తాం. ఎంత ఏంటో ఆలోచన మదర్ తెరీసా కాల్చి ఏడుపు వస్తుంది. చిన్న ఆవిడ చనిపోతే సార్ ప్రపంచం అంతా ఆగిపోయిందండి, ప్రపంచం ఆగిపోయింది. భారతదేశానికి సెలవు ప్రకటించేశారు. ప్రపంచ అగ్రనాయకులు అందరూ వచ్చారండి, ఒక సామాన్యమైన స్త్రీ. ఏంటి చాలామందికి అర్థమవుదండి, రోమపత్రిక 8వ అధ్యాయంలో రాస్తాడు, దేవుడు కొంతమందిని పిలిచాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని బలపరిచాడు, కొంతమందిని మహింపరిచాడు. ఏమండి దేవుడు మహింపరిస్తే ఆవిడకి వచ్చిందా, లేకపోతే మదర్ తెరీసా అంత గొప్పలై చెప్పుకొని బతికిందని చెప్తాం ఆవిడ గురించి. ఏంటి బిల్లీ గ్రామ్ అనే మహానుభావుడు 150 దేశాలు వెళ్ళి స్వార్థ, బిల్లీ గ్రామ్ అంతా మా సెల్ఫ్ గ్లోరీ గురించే బతికాడని చెప్తామా? ఎవరు మహింపరిచాడండి బిల్లీ గ్రామ్ని? దేవుడు మహింపరిచాడు. యాంగిచోని ఎవరు మహింపరిచాడండి? దేవుడు మహింపరిచాడు. భక్త్ సింగ్ గారు అని పేరు విని ఉంటారండి, ఆయన హైదరాబాద్లో చనిపోతే హైదరాబాదు నగరం అంతా సెలవు ప్రకటించారండి. హైదరాబాద్ జనాలు వందల మంది జనాలు ఆయన ఊరేగి. నాకు ఏడుపు వచ్చింది, ఆయన చూస్తే ఏడుస్తుంటానండి. ఎంత ఘనత అండి దేవుని సేవకులకి. దేవుడు ఏం చేస్తాడమ్మా, నిన్ను మహింపరిచాడు. నీవంతా నువ్వు రానివనుకుంటే మహిమ రాదు నీకు, నువ్వంతా నువ్వు రాజు అనుకుంటే రాదు. దేవుడు నిన్ను మహింపరుస్తాడు.
అది ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత నెరవేరిన ప్రవచనము. ఆ నెరవేరిన ప్రవచనం ఎక్కడండి? జకరియా గ్రంథంలో 9:9 ప్రవచనం నెరవేరుస్తాడు. ఏంటి ఇది? నీకు ముందే చెప్పాను, ఇది హిస్టరీ, చరిత్ర ప్లస్ ప్రాఫెసీ, జరగబోయేది. బైబిల్లో ఏవి కూడా ప్రతిదానికి కరెక్ట్ ఉంటుందండి. ప్రకటన గ్రంథం మీద చాలామంది బోధలు ఎందుకు చేయరంటే అంటే ప్రకటన గ్రంథం మీద వాక్యం బట్టి నేను ప్రసంగం చేశాను. ప్రకటన గ్రంథం మీద చాలామంది ఎందుకు బోధ చేయరంటే ప్రకటన గ్రంథం మీద బోధ చేయాలంటే ఆది కాండం నుంచి బైబిల్ అని తెలిసి ఉండాలి. వాళ్ళకి తెలియక ఇవాళ చాలామంది భక్తులు పాస్టర్లు ఈత నేర్చుకుంటారండి. జకరియా చెట్టు ఎక్కడు, జకరియా చెట్టు దిగు, ఇదే ప్రసంగం. ఆ పెళ్ళిళ్ళకి వెళ్తామండి, ఆడి ప్రసంగం అంచుల వరకే, ఇంకంతకంటే ప్రసంగం లేదురా నీకు ఆ పెళ్ళిలోని. ఆడి పెళ్ళి అనగానే అంచుల వరకు నింపమనండి. తాగడానికండి అదే ప్రసంగాలు. కారణం ఏంటంటే ఇవాళ పాస్టర్లకి చాలామంది ఈత నేర్చుకున్నాడు, ఇక్కడ వాక్యం తెలియదు అడిగి. మీరు ఏదైనా ప్రశ్న ఏంటి చెప్పలేడండి. అంటే నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, మీరు బైబిల్ లేదు అడగండి, మీకు చెప్తాను, వివరించి మరీ చెప్తాను. స్కాలర్స్ పెద్దవాళ్ళు నా దగ్గర నేర్చుకుంటారండి. వచ్చి అమెరికా దొరలో పాస్టర్లు అయితే గుడి అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి అడుగుతుంటారండి. నేను డాక్టర్ పసిలా ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటాడు. ఎలా తెలుస్తుందండి? గమాలియేలు పాదముల దగ్గర పౌలు గారు నేర్చుకోవడానికి గుడికి రావాలి. కానీ పాస్టర్ ఎవడండి, నా మాటేనాలండి, నేను కానుక అంతేస్తున్నాను తెలుసా, లచ్చా నా కాల్ దగ్గర ఉండాలి పాస్టర్ ఉన్నారా లేరు అల్లటోళ్ళు. అమ్మో ఏంటి నన్ను గమనించి చూడండి, ఎవరిని అమ్మగారు అన్ను, ఎవరిని అయ్యగారు అన్నండి, పేరు పెట్టి పిలుస్తాడు అంతే. నాకు ఏసై తప్ప ఎవడు గొప్పగా ఉండడండి. హ్యూమన్ సైట్ ఉంటుందండి. చూడండి మన చూపు ఇలాగ ఉంటుంది స్ట్రైట్. నేను ఎలా చూశానంటే దేవుడిని చూస్తాను, ఏ మనుషుని చూడండి, పిఎంని సీఎంని ఎవరిని చూడండి. ఎలాగా మీరు కూడా నేర్చుకోండి. ఒక ఎమ్మెల్యే వెనకాల తిరిగారు అనుకోండి, సీఎం వెనకాల తిరిగారు అనుకోండి, ఆడి పడిసిన ఎంగిలి మెతుకులు తప్ప వాడి వల్ల నీకేం రాదండి. ఎంగిలి మెతుకులు ఆకలి తీర్చు, చింకి కూడా చల్లుది. ఎవడి మీద ఆధారపడకండి, ప్రభు మీద ఆధారపడండి. నీకేంటి కావాలని తెలుసు అంతే, అది ఇస్తాడండి నీకు. దేవుని మీద ఆధారపడండి. తర్వాత స్తుతి యొక్క స్వభావము. హోసన్నాని కేకలు వేసిరి. హోసన్నా అని కేకలేస్తున్నారు. హోసన్నా అనే పదానికి అక్షరాల అర్థము ఇప్పుడే మమ్మల్ని రక్షించు. హోసన్నా అంటే సేవాజ్. హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు అని కేకలేస్తున్నారు. దేని నుంచి రక్షించమని కేకలేస్తున్నారండి? వాళ్ళ పరిస్థితుల్లో రోమా సామ్రాజ్య ఆ నిరంకుశత్వం నుంచి రక్షించారు. మనం ఇప్పుడు ఎందుకు ప్రార్థించేతండి? భారతదేశ నిరంకుశత్వం సంఘాన్ని కాబట్టి మనం హోసన్నా అనాలి. మీరందరూ ప్రార్థించేయండి అండి. ఒక్కడ ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని చెప్పాడు కదా దేవుడు. 2-3 నా నామం ఏకీవించి ఏదంటే అది ఇస్తానని. ఇంతమంది ప్రార్థన చేస్తే భారతదేశ ఉద్యమం రాదండి. నా ఒక్కడ ప్రార్థన వల్ల ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ పని అయిపోయింది, అది క్లోజ్. వెళ్ళి త్వరలో చూస్తారు. వాళ్ళు ఎవరు కనిపించరు మీకు. వీళ్ళు ఎవ్వరు కూడా ఈవేళ ఎక్కడైతే వీళ్ళు గొడ్డలు కట్టుకొని అల్లరి చేస్తున్నారు, వీళ్ళు ఎవరు కనిపించరు ఇవాళ. యూ డోంట్ సీ దెమ్. ప్రవచనం చెప్తాను, రాసుకోండి మీరు కావాల్సి. యూ డోంట్ సీ దీస్ ఫెలోస్ వెరీ సూన్. చూడరు మీరు వాళ్ళని. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏటమ్మా చదువు లాస్ట్ది. హోసన్నా అనే పదానికి అర్థము ఇప్పుడే మమ్మల్ని రక్షించు. సేవాస్. మీ నాన్న మిమ్మల్ని సేవ్ చేయలేడండి. అండ్ ఆడపిల్లలు ఉంటారండి, అందంగా ఉంటారు ఆడపిల్లలు, చక్కగా ఉంటారు. బస్ స్టాప్ దగ్గర ఎలా నిలబడుతుంది బస్సు గురించి. ఆ బస్సు అమ్మయ్య వస్తుంది బస్సు అంటే అక్కడ ఆపడు స్టాండ్లో, వాళ్ళ ముందుకెళ్ళి ఆపుతాడు. ఇది వెళ్ళేలోపు నా బస్సు వెళ్ళిపోద్ది. ఇది బాత్తోటి అలా నిలబడితే ఒక డప్పు సొగులది, ఒక తొర్రు ముక్కుది, ఖరీదైన స్కూటర్ మీద ఎదురుగా వెళ్తుంటుంది. దేవుడికి న్యాయం ఉందా? అందం అంటే ఇచ్చాడు నాకు, తెలివైన దాన్ని. ఈ బస్ స్టాండ్ ఇలా పుస్తకాలు పట్టుకొని నిలబడితే బస్సు అలా ఆడుకుంటున్నారు నాతో. ఆ తొర్రిదానికి బండి ఇచ్చావు ప్రభు. నీ ఎవరు ఇలా ఫీల్ అవ్వలేదంటే అబద్ధం రాసుకోండి పక్కనే. గ్యారంటీ ఫీల్ అవుతాం. నేను ఫీల్ అయ్యాను. అమ్మగారు, నేను, బాబు ఇంత చిన్నపిల్లడు. అక్కడి నుంచి బయలుదేరాం న్యూ రాజమండ్రి. అమ్మగారు బ్యాగులన్నీ ఇలా పట్టుకుండేది, ఏ గుంటడు ముందు నిలబడేవాడు.
కరెక్ట్గా మసీద్ దగ్గర రాగానే వర్షం స్టార్ట్ అయ్యేది. వెళ్ళిన ఆపన స్కూటరు ఆపితే గుడికి లేట్ అయిపోతాడు. తడిసినా పర్వాలేదు, ప్రార్థన చేసుకొని సంబరాలు రాంబాబు లాగే ఈ బ్యాగులో గీగలు పట్టుకొని అలాగొస్తుంటే నా ఎదురుగా ఒకటి కార్లు వెళ్తే పడతానా పడినండి. పడ్డాను. ప్రభువుని అడిగాను, ప్రభువా నేను ఖరీదైన కారు అడిగినా, ఆఫ్టర్ ఆల్ ఒక మారుతి వ్యాన్ ఇవ్వలేవా నువ్వు నాకు? అదే కార్ లీస్ట్ అనమాట. మారుతి కార్లు అప్పుడు ఇప్పుడు లేవు మారుతి వ్యాన్, అదే లీస్ట్ తక్కువ ఖరీదు. ఒక మారుతి వ్యాన్ ఇవ్వలేవా నువ్వు నాకు? ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభు నడవలేదు, కోపం మళ్ళీ ఎవరు వెళ్ళి మళ్ళీ ప్రసంగం చేసాడు. మళ్ళీ దేవుడు ఎత్తాడని ప్రసంగం చేసాడు. ఇస్తాడు ప్రసంగం చేస్తే ఇవ్వట్లేదు దేవుడు. ఏంటి అడిగాను నేను? మారుతి వ్యాన్ అడిగాను. ఇవాళ నేను వాడుతున్న కారు కండి 100 మారుతి వ్యాన్లు వస్తాయి ఒక కారు ఖరీదుకే. దేవుడు మనల్ని ఏమంటాడు? రే ఇస్తాను అబ్బే ఇవాళ ఇచ్చి ఆడి పిల్లడు పుట్టాడండి. ఆడికి పాలు పెట్టాలా, తర్వాత సారన్నం పెట్టాలా, తర్వాత తల్లి పెడతాది కదా. పుట్టగానే నాకు ప్యారడైజ్ చికెన్ బిర్యానీ పెట్టి ఇమ్మంటే అమ్మ పెట్టేస్తుంది, తింటాడే తిని బతుకుతాడే. అంటే మన ప్రార్థన కూడా అలాగే ఉంటాయి. నేను చాలామంది, మా ఇంటికి ఒక పాస్టర్ కూడా వచ్చాడు. వాళ్ళు చాలా యాక్టివ్గా వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఎందుకురా వీడు ఎంత సరదాగా ఉన్నాడు. అయ్యారు పైకి రండి, నేను కారు కొన్నాను. ఆడికి ఉండడానికి ఇల్లు లేదు, అద్దె కొంపలు ఉన్నాడు. ఆ అద్దె కొంప కూడా ఇంటి ముందు కారు ఎట్టుకోవడానికి స్థలం కూడా లేదు. అవసరం ఆ కారు. ఏంటి మీరు అడిగేటప్పుడు దేవుడిని స్థితికి మించి అడగండి, మనకి ఏది కావాలో అదే అడగండి. నేను ఆవిడ చెప్పాను, పాస్టర్ గారు కోప్పటికంటే నాకు అసూయ కాదు, అవసరమా మీకు ఈ కారు అని అడిగాను. అంటే సౌకర్యం కారు అనుకోండి, అవసరమా ఇది అని అడిగానండి. ఏదోనండి మరి కొనిసేయండి పాస్టర్ గారు. అంతే 3 నెలలు ఆగముందే కారు అమ్మేసాడు. ఇలాగ అమ్మేసాడు, మరి కాటాకి అమ్మేసాడు. యాక్సిడెంట్ అయిపోయింది. ఆవిడ అసలే డొక్కు కారు, ఎవడూ కొంటలేదు, కాటాకి అమ్మేసాడు. అది కేజీల లెక్కలు అమ్మేసాడు అంతే. నిన్ను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను సరదా చెప్పట్లేదు తల్లి. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనసులేని టైం ఉంటుందండి. ఆ టైంలో దేవుడు నీకు ఇస్తాడు అంతే. ఏంటంటే నేను 18 సంవత్సరాలు షిప్ యార్డ్లో వెయిట్ చేశాను పూర్తి సేవకి. 18 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను పిలిచాడు పైకి. 18 సంవత్సరాలు చిన్నింట్లో ఉండి ఉన్నది మేడకడ్డని. 18 సంవత్సరాల తర్వాత మేడ ఇచ్చాడు. ఇవాళ 32 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాను నాకు హ్యూజ్ బిల్డింగ్ కావాలని. దేవుడు ద్వారాలు తన టైంలో తెరుస్తాడు, మన టైంలో కాదు. వెయిట్ ఇన్ ద లార్డ్, కనిపెట్టండి దేవుడి దగ్గర. అది ఇక్కడ చెప్తున్నాడండి. ఏదో లాస్ట్ చదివి ఒకసారి. హోసన్నా అనే పదానికి అక్షరాల అర్థము, హోసన్నా అనే పదానికి అక్షరాల అర్థము ఇప్పుడే మమ్మల్ని రక్షించు, సేవ్ us now. అండ్ దేవుడు ఇప్పుడు నేను రక్షించిపోయిన తర్వాత రక్షించే ప్రయోజనం ఉందండి. అండి కాలాన్ని గురించి అనేకమైన మాటలు ఉన్నాయి. నిదానమే ప్రధానం. ఇంకోటి ఏంటండి? ఆలస్యం. నిదానమే ప్రధానం అంటే అన్నీ నిదానంగా చేయమన్నారండి, నిదానంగా మెల్లిగా చేయాలి. ఆ డాక్టర్ గారు ఏమో సీట్ రాసేసి ఒరే వెళ్ళి మీ నాన్నకి ఇంజక్షన్ అర్జెంట్ ఇస్తారా, 5 నిమిషాలు ఏదో చచ్చిపోతాడంటే, అలాగే సార్ డాక్టర్ గారు అని నిదానమే ప్రధానమని మెల్లిగా వెళ్తూ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని ఎదురైన వాళ్ళందరితో మాట్లాడుకొని నిదానమే ప్రధానం. గంట తర్వాత వెళ్తే నాన్న చచ్చిపోయాడు. అర్థమవుతుందండి? అక్కడ నిదానమే ప్రధానం పనిచేయదు. అక్కడ ఏంటండి? ఆలస్యం అమృత పరిగెట్టాలి. అండ్ ఇవాళ చాలామంది క్రైస్తవులు బాధలు పడడానికి కారణాలు ఇవే. దేవుడే చూసుకుంటాడు ఏంటండి. దేవుడు వీడికి ఆశీర్వాదం ఇచ్చే టైంకి తిరుగుబాటు చేసి, వీడికి ఆశీర్వాదం ఇచ్చే టైంకి వాటికి దూరంగా వెళ్ళిపోతుంటాడండి. కోరింటి కష్టాలు తెచ్చుకుంటామండి. తెచ్చుకోవడం కాకుండా మా ఆయన వల్లే నాకు ఈ శ్రమలన్నీ, మా ఆవిడ వల్లే మీ ఈవిడ వాళ్ళు నీకెందుకు రా శ్రమలు వస్తాయి, మీ ఆయన వాళ్ళు నీకెందుకు, పాస్ట్ గారి వల్ల ఒకటి బీపీ వస్తుందా మీకు? బైబిల్ వివరణ ఇందాక చెప్పాను కానీ మత్తయి సువార్త 21:2-11 వరకు ధ్యానిస్తాను. చదువురా.
మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుట గ్రామానికి వెళ్ళండి. యేసుప్రభు గారు చెప్తారు, మీ ఎదుట గ్రామం దగ్గరికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, వెళ్ళగానే అక్కడ గాడిద కట్టబడి ఉంటుంది, దానితోనున్న ఒక గాడిద పిల్లయ్య మీకు కనబడి, దానితో ఒక పిల్ల కూడా ఉంటుంది. వాటిని విప్పిన ఎద్దుకు వాటిని విప్పి నా దగ్గరికి తోడుకుంటాండి. ఏంటంటే ఆలోచించేయండి, గాడిదలు చూసిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇప్పుడు కనిపించలేండి గాడిదలు. గాడిదలు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను బోల్డ్ గాడిదలు చూశాను. ఎక్కడైనా ఎప్పుడైనా కట్టిన గాడిదని ఎవరైనా చూస్తారా? గాడిద అంటేనే గాలికి వదిలేసిందండి. ఏంటి మన పిల్లల గురించి చెప్పినట్టు గాలికి తిరిగిన పిల్లలు ఉంటారు కదా, ఆడు అడ్డగాడి సరే అంటారు. అంటే అర్థం ఏంటి, ఆడు ఇంట్లో ఉండడు, అలా తిరుగుతున్నాడు, గాలికి తిరిగివాడు అనమాట. గాడిద ఎక్కడ కట్టబడి ఉండడం అనేది మీరు ఎక్కడ చూడరండి. కానీ యేసుప్రభుకి ఆ గాడిదలు అవసరం లేదు. యేసుప్రభుకి ఏ గాడిద కావాలా అంటే కట్టుబాటులు అవసరం అండి. నువ్వు భర్తకి లోబడి ఉండకపోతే నువ్వు అవసరం లేదండి యేసుప్రభుకి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండకపోతే నువ్వు అవసరం లేదు. నీకు వస్తున్న రోగాలు కూడా అన్నీ వస్తున్నాయి నీకు. అరే యువర్ హస్బెండ్ ఈజ్ హ్యాపీ విత్ యూ. నీ భర్త నీతో సంతోషంగా ఉన్నాడా? ఎన్ని బాధలు పెడుతున్నావు వాడిని. భర్తను ఇలాగ అన్ని వాళ్ళు ఉంటారండి. ఏట్రా లేరంటారా? ఓ ఇంటికి వేసానంటే అన్నీళ్ళు అందరూ వచ్చేస్తారా అంటారు. మళ్ళీ నీకు మరి రోగాలు నీకు రాకపోతే ఎవరికి వస్తాయమ్మా? అప్పుడేమో పాస్ట్ గారు వాళ్ళు వచ్చిందని చెప్తావా? అప్పుడేమో వచ్చి భర్తలు వచ్చిందని చెప్తా. నీవేవి చేస్తున్నావో అవే నీకు రోగాలుగా సంక్రమిస్తున్నాయి. కట్టుబాటు ఉండాలి భార్యకి, పిల్లలకు కట్టుబాటు ఉండాలా వద్దా? ఏటమ్మా మేము చెప్తున్నా, నువ్వేం చదువుకున్నావా? నీకు చదువు సందలు ఐఎమ్ ఎంబీఏ, ఐఎమ్ ఎంఏ. నీకు చదువు సందలేదు, నువ్వు నాకు చెప్తావేడు. ఓలే ఎంఏ బిఈ, ఓలే ఎంబీఏ కూతురా. ఆ చదువులేని తల్లి కంటేనే వచ్చేవే నువ్వు. ఆ చదువులేని తల్లి నీకు జన్మనిస్తేనే నువ్వు వచ్చేవే అండి. నిజమైన పిల్లలు ఎప్పుడు కూడా ఏ స్థితిలో ఉన్నా తల్లిదండ్రులు గౌరవిస్తారండి, గౌరవించాలి. 10 ఆజ్ఞల్లో వాగ్దానంతో కూడుకున్న ఆగేటండి, నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. విసిగిస్తారు తల్లిదండ్రులు, పిల్లలు బాధ పెడతారు. బైబిల్ ఉంది అది, మీరు బిడ్డలు చావాలని కోరొద్దు అంటారు. బాధ పెట్టే తల్లిదండ్రులు అంటారు, బట్ స్టిల్ లవ్ దెమ్ అండి. దేవుడు వింటున్నాడు, మా నాన్నగారు వింటున్నాడు, పరలోకంలో ఉన్నాడు కాబట్టి. మా నాన్నగారు ఎదురుగా నేను ఎప్పుడు స్వరం పెంచలేదండి. మా నాన్నగారిని ఎప్పుడు ఉరయాన్ని కానీ నువ్వు కూడా అనలేదండి. మా తల్లిని నేను ఎప్పుడు బాధ పెట్టలేదండి. దట్ ఈజ్ ఓన్లీ ద బ్లెస్సింగ్. తల్లిదండ్రులను బాధ పెట్టి నువ్వు ఆరోగ్యం ఉందావు, నువ్వు రాణిలాగా ఉందావు, రాజులు ఉందావు అనుకుంటున్నావా? నీవు దీర్ఘాయుష్మంతుడు. నీ రోగాలుగా పోతా కూడా మధ్యలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉండట తల్లి నీ తండ్రిని. అది నేను 100% చేసిన, 100%. నా తండ్రిని నా తల్లిని నేను ఎప్పుడు బాధ పెట్టలేదు. అదే ఆశీర్వాదం అండి. ఎవడైనా ఇక్కడ కూర్చున్నాడు దేవుని చూశాడండి? ఎవడైనా ఇక్కడ కూర్చున్నాడు? ఎవడైనా యాకోబు గారు ఎవడైనా దేవుని చూశాడా అని అడిగాడండి. అదే యాకోబు గారు దేవుని చూశాడు. నేను దేవుడు ఎక్కడ చూసావు? ప్రత్యక్షంగా చూడలేదు, ఈ నేత్రాలతో చూడలేవు. నేను ఆత్మరూపులో చూశాను తప్ప ప్రత్యక్షం మన నేత్రాలతో దేవుడు ఎవడో చూడలేడు. ఎవరండి నీకు దేవుడు? నీ తల్లే నీకు దేవుడు. ఏ తల్లి నీకు జన్మనిస్తే ఆవిడే నీ దేవుడు. ఏ తండ్రి నీకు జన్మించి వాడే దేవుడు. ఆ తల్లిని తండ్రి నువ్వు గాయపరిచినా బాధ పెట్టినా అదొక్కటి చాలు నీ జీవితం నాశనం అయిపోవడానికి. నువ్వు చేసిన అన్ని తప్పులు ఇక్కడ అనవసరం. నీ తండ్రి నీ విషయంలో ఏడిస్తే, నీ తల్లి నీ విషయంలో ఏడిస్తే నిన్ను భూప్రపంచంలో ఎవడు కాపాడలేడు. దేవుని శిక్ష నీ మీదకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. నేను ఎవడే కాపాడలేడు. పాస్టర్ ప్రార్థన కూడా పనిచేయదండి. దేవుడు చెప్పడం లేదా సమయంలో అడి గురించి నువ్వు బాధపడద్దు అన్నాడు. ఎవడి గురించి? సౌలు రాజు గురించి. అడిగి నువ్వు బాధపడద్దని చెప్పాడు అంతే. తర్వాతమ్మా, ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పిన వారిని పంపెను. ఎవడైనా ప్రభు కావాలని చెప్పండి, దాన్ని ఎవడు ఆపడంటాడు. ఏంటి దేవుడికి కావాల్సిన దేవుడు తీసుకుంటాడు. మేము 4 అన్నదమ్ములకు చెల్లండి. దేవుడికి నేను కావాలి, దేవుడు నన్ను సేవలో వాడుకుంటున్నాడు. తర్వాత
ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. ఇది ప్రాఫిటిక్ మూమెంట్ చెప్పాను కదండి. బైబిల్ అంతా కూడా హిస్టరీ ఉంటుంది, ప్రాఫిటిక్ మూమెంట్. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడు అని ప్రవచన వాక్యం జరిగిందా. శిష్యులు వెళ్లి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున బట్టలు పరిచి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడిగిన పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుండిన వారు దావీదు కుమారునికి జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. అండి వాళ్ళకి చెప్పారా? ఎవరు చెప్పలేదు, నేర్పించలేదు. వాళ్ళు ఎంతట వాళ్ళుగానే చెప్తున్నారు. ఏం చేశారండి? బట్టలు వేసారు. ఆ బట్టల మీద ఎవరు నడుస్తున్నారండి? యేసు గారు నడుస్తున్నారా? గాడిద నడుస్తుంది. ఇప్పుడు ఈ మెగా చర్చ్ పాస్టర్ విక్టర్ ప్రభాకర్ పెద్ద సేవకులు అంతా ఎవరండి? యేసయ్యను మోస్తున్న గాడిదలు. బట్టలు వేసారు. మీరు నన్ను గౌరవిస్తున్నారా? బట్టలు వేయడం అనమాట. ఎవరు నడుస్తున్నారు దాని మీద? పాస్టర్ గాడిదనే నడుస్తుంది. నా మీద ఎవరు ఉండాలమ్మా? యేసయ్య ఉండాలా. ఇవాళ సేవకులు ఎందుకు పాడైపోతున్నారో తెలుసు, ఎందుకు బ్రష్లు అయిపోతారో తెలుసు. సేవకులు డబ్బు బిచ్చిపట్టి, ఆడవాళ్ళు బిచ్చిపడి ఎందుకు నాశనం అయిపోతారండి సేవకులు? ఈ గాడిది కావాలి, చాలా ఘనత వచ్చింది కదా, మరి లెవెల్ పెరిగిపోయింది కదా. స్పెషల్ డాంకీ, స్పెషల్ గాడిద, ప్రత్యేకింపబడిన గాడిద. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు గాడిదలకి అసలు చూస్తుంది. మరుసటి రోజు మళ్ళీ అదే వీధికి వచ్చిందటండి. అదే వీధికి వచ్చి వీధి మధ్యన ఇలా నిలబడ్డదట. ఇలా చూస్తుందట, అలా చూస్తుందట. ఎవడో లెక్క చేయట్లేదట. అసలు ఈ ప్రజలకి ఏం పిచ్చి పట్టిందా? నిన్నే కదా నాకు బట్టలేసి నడిపించారు, నిన్నే కదా నా మీద పువ్వులు వేశారు, ఏంటైంది దీనికి? ఒక్క రోజులోనే నన్ను మర్చిపోయారా అనుకుంటుందట. ఈ పనికి మాలిన గాడిదని గౌరవించారా? గాడిద మీద యేసయ్యను గౌరవించారా? యేసయ్యను మోస్తున్నది కాబట్టి గాడిద గీలు వచ్చింది. యేసయ్యను మోసి తీసి దించేసి పొలిటికల్ పార్టీ అంటే ఇలా పిచ్చోళ్ళకి మాట్లాడుకుంటారు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను దించేసావో నీకు మెగా చర్చ్ ఉంటే నువ్వు పనికి మళ్ళీ వింటరా? నువ్వు నరకానికి పోతారు ఈ మెగా చర్చ్ పాస్టర్లు అందరూ కూడా. అంటే నాకు తెలిసి మా వీధి చివరిలో ఒకడు ఉండేవాడండి. అది పేరేం చెప్పకూడదు. అవడో పెద్ద చచ్చిపోయాడు, పెద్ద అద్భుతమైన చచ్చాడు పేరు. పనికి మళ్ళీ కొడుకు అండి. వాళ్ళ తండ్రిని చంపేసాడండి వాడు. వాళ్ళ తండ్రిని చంపిస్తేనండి ఆవేళ సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి బూతులు తిడుతున్నాడు. ఆడు క్రైస్తుడే. నేను వెళ్ళాను, ఏంటైందా ఇలా చేశాడు సార్ ఆయన. నేను చెప్పాను, చూడు ఇక్కడ వీధిలో వీడు ఎద్దుకున్నాడు, వీడు నేను క్రైస్తవులు ఒక్కడనే, నువ్వు మాట్లాడు అలా క్రైస్తవులు కూడా చెడ్డ పేరు వస్తుంది, వీడు ఎలాగే పనికి మళ్ళీ కేసు రాసిపోతే వాడు జైలుకి పంపించని చెప్పాను. ఆడి వాళ్ళు పెద్ద చర్చి పెట్టాడండి. ఆడి దైవ సేవకులు అని చాలామంది వెళ్తుంటారు. అద్భుతం చర్చి అంటున్నాడు. ఆడు అద్భుతం. ఆడు బతుకంతా ఎక్కడ రాయబడి ఉంటుందండి? జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడును. ఆలోచించండి. ఇవాళ పెద్ద పెద్ద సేవకులు పాడైపోతుందండి గాడిదలెట్టోళ్ళే. అప్పుడే గాడిద అనుకున్నదటండి, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడు. పోనీలే కొత్త బట్టలు వేయలేదు ఇవాళ, పోనీలే పువ్వులు వేయలేదు, నన్ను నేను తగ్గించుకొని వెళ్తామని ఇలా చూస్తే చాకలో ఆరబెట్టిన బట్టలు కనిపించేటి వెళ్ళి బహుగా తగ్గించుకొని ఆ బట్టల మీద నడుగుతున్నట్టు వెళ్ళి. అప్పుడు వాడు ఏం సన్మానం చేస్తాడండి? బడితో సన్మానం చేశాడట. ఇవాళ సేవకులు అడ్డగాడిదిల్లాగా పాడైపోయి పనికి మళ్ళీ అయిపోయిన కారణాలు అవి. యేసయ్యను వదిలేసి వాళ్ళు మహిమలు చెప్పుకుంటున్నారు, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. నేను ఎంతటోడినని చెప్తున్నారు, అంతటోడినని చెప్తున్నారు. నరకానికి పోతాడని సంగతి అడిగితే తెలియట్లేదు వాడికి. పరలోక రాజ్యం చిత్రమైన రాజ్యం అంటే ఈ గొప్ప పెద్ద పేర్లు సేవకులు ఎవ్వడూ కనిపించడు పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యం విచిత్రమైనది. హీరోస్ ఆఫ్ క్రాస్ అనే బుక్ నేను రాశాను. అందులో రాశాను పరలోకంలో ఎవడుంటాడో రాశాను. ఎవడుంటాడని రాశానండి? వారు రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, కొండ గుహల్లో తిరుగులాడిరి,
అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. వాళ్ళందరూ పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలో హీరోస్ ఎవరంటేనండి ఇక్కడ శ్రమ పడిన వాడే, ఇక్కడ గుర్తింపు లేని వాడే పరలోక రాజ్యంలో హీరోగా ఉంటాడండి. మీరు అనుకోవచ్చు మా పాస్టర్ గారు గ్రేట్ అని మీరు అనుకోవచ్చు, కానీ మీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నానండి, మీలో ఉన్న ఒకరు నాకంటే గొప్పగా ఉంటారు పరలోక రాజ్యంలో. మీరు సామాన్యుడు కూర్చోవచ్చు, కానీ మీరు దేవుడికి చేసిన పని ఉన్నది చూసారా, అది ఆయన లెక్క పెడతాడండి. దాన్ని బట్టి మీకు పరలోక మహిమ ఉంటుందండి. అప్పుడు మీరు అనుకోవచ్చు, అరే మా పాస్టర్ గారి కంటే దేవుడు నాకు పెద్ద ఇది ఇచ్చాడే అని అనుకోవచ్చు, కానీ నువ్వు చేసిన క్రియలే అక్కడ నీకు లెక్క చేయబడతాయి అండి. మనుషులు నీ ఉద్యోగం ఎత్తుకెళ్ళిపోవచ్చు, నీ డబ్బు ఎత్తుకెళ్ళిపోవచ్చు, నీ ఇల్లు ఎత్తుకెళ్ళిపోవచ్చు, నీ బంగారం ఎత్తుకెళ్ళిపోవచ్చు. పరలోక రాజ్యంలో పరలోక రాజ్యం మందు దొంగలు లేరు, మీ ధర్మలకు చిమ్మిట పట్టదు. నో బడీ కెన్ స్టీల్ యువర్ ప్రాపర్టీస్, నో బడీ కెన్ స్టీల్ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ ద హెవెన్. భూలోకం సంపాదించారా? ఓకే, సంపాదించండి. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏవి రావండి. నా మేడ నాతో రాదు, నా ఆస్తులు ఏవి నాతో రావు. వాళ్ళని దేవుడు బహుగా దీవించాడు, నాకు తెలుసు అవి ఏవి నాతో రావు. నాతో వచ్చేవి ఏంటండి? నేను చేసిన క్రియలే నాతో వస్తాయి. కనుక మంచి క్రియలు చేయండి, దేవుని కొరకు జీవించండి. లాస్ట్ చదువురా. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దిస్ ఇస్ ద లాస్ట్ టెంపుల్ ఎంట్రీ టువర్డ్స్ జెరూసలేం. దిస్ ఇస్ ద లాస్ట్ వాయిస్ ఆఫ్ జీసస్ టువర్డ్స్ జెరూసలేం. ఆఖరి ప్రయాణం ఇది. ప్రజలు ఎవరికి తెలియదండి. ఆ టైంలోనే ఒక సన్నివేశం జరిగిందండి. పుట్టుగుడ్డోడు కేకలేస్తున్నాడు ఆ టైంలోనే, యేసు నన్ను రక్షించి రే కేకలేకరా అంటున్నారు. ఆడికి ఆత్మ చెప్పింది, రే ఇప్పుడు కానీ ఈయన వెళ్ళిపోతే మళ్ళీ నీకైనా దొరకడు. ఆడి కేకలు ఏం చేసాడంటే ఇంకా ఎక్కువ చేసాడటండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సాగిపోతున్న లోకంలో ఆగిన యేసయ్య. నేను మనవి చేస్తున్నానండి, 4 గంటలు లేకండి, కేకలేయండి. మీ హృదయ వాంఛలు తీసే దేవుడే యేసు దేవుడు, మీ స్థితిగతులను మార్చే దేవుడే యేసు దేవుడు, మీకు శాంతినిచ్చే దేవుడే యేసు దేవుడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధ యేసయ్య కృపమేడ, ఈ దినం ప్రత్యేకించబడిన దినం. మాతో మాట్లాడారయ్యా. మమ్మల్ని మేము బహుగా తగ్గించుకొని మీ మహిమ రాజ్య వారసులుగా జీవించు కృప మాకు ఈ మెసేజ్ ఇచ్చిన ప్రపంచానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.